మియాపూర్ బెట్టింగ్ యాప్స్ కేసుపై అన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు సైబరాబాద్ పోలీసులు. ముందుగా యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తామన్నారు. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. మోరల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా సినీ సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ని మియాపూర్ పోలీస్ స్టేషన్ కి పిలిపించబోతున్నామని చెప్పారు. యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తిగతంగా వివిధ సైట్లలో ప్రమోట్ చేయడమే కాకుండా వారి వ్యక్తిగత అకౌంట్లో కూడా బెట్టింగ్స్ యాప్ గురించి ప్రమోట్ చేశారన్నారు. అలా చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. మియాపూర్ బెట్టింగ్ యాప్స్ కేసుపై అన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు సైబరాబాద్ పోలీసులు. ముందుగా యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తామన్నారు. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. మోరల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా సినీ సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని మియాపూర్ పోలీస్ స్టేషన్ కి పిలిపించబోతున్నామని చెప్పారు. యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వ్యక్తిగతంగా వివిధ సైట్లలో ప్రమోట్ చేయడమే కాకుండా అకౌంట్లో కూడా బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేశారన్నారు. అలా చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ కమిషనరేట్ ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ యూట్యూబర్స్గా ఉన్నటువంటి ఈ వ్యక్తులందరినీ కూడా ఒకరొకరుగా నోటీసులకు జారీ చేసి పిలిపించి వాళ్ళ వివరణ తీసుకొని అనంతరం వాళ్ళ మొబైల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్కి ఉదయాన్నే విష్ణుప్రియ అక్కడికి చేరుకొని పోలీసుల విచారణ ఎదుర్కొంటుంది. ఈ కేసులో మరో నిందితురాలైనటువంటి రీతూ చౌదరి సైతం పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. ఇద్దరిని విడివిడిగా పంజగుట్ట పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ఈ కేసు విచారణ సాగుతున్నటువంటి క్రమంలో ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఒక బాధితుడు వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా నేను తీవ్రంగా నష్టపోయాను, అది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు ప్రముఖులు, టాలీవుడ్ కి చెందినటువంటి ప్రముఖుల వీడియో ప్రమోషన్స్ చూసి నేను అట్రాక్టివ్కు గురయ్యి ఈ డబ్బులు పెట్టి మోసపోయాను, వీళ్ళందరిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మొత్తం 25 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 25 మంది కేసు మాదాపూర్ డీసీపీ, మాదాపూర్ సైబరాబాద్ పోలీసులు, మియాపూర్ పోలీసులు లీగల్ విషయాలన్నీ కూడా దాంట్లో పరిశీలిస్తూ ఉన్నారు. లీగల్గా ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. నోటీసులు ఇచ్చి పిలిపించి వారి వివరణ కంటే ముందుగానే అసలు వీళ్ళు బెట్టింగ్ యాప్స్తో ఎలాంటి ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇప్పుడు దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం లేదు, కానీ తెలంగాణలో నిషేధం ఉంది. మన పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం లేదు. ఈ బెట్టింగ్ నిర్వాహకులు ఈ సినీ సెలబ్రిటీలను అప్రోచ్ అయినప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే మీరు ఈ ప్రమోషన్ చేయండి, తెలంగాణలో కాదని ఆ రకంగా ఒప్పందం చేసుకున్నారా? ఆల్రెడీ తెలంగాణలో బ్యాన్ అయి ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో కూడా మీరు ప్రమోషన్ చేయండి అంటూ కూడా ఈ సెలబ్రిటీలకు అధిక ఆశ చూపించి దాని ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయించారు అనే దానిపై కూడా ముందుగా ఆ విషయాలన్నీ కూడా బయటికి రావాలి. కాబట్టి లీగల్ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా బయటికి తీసి లీగల్ స్టెప్స్ మొత్తం తీసి ముందుగా మియాపూర్ పోలీసుల నుంచి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు నోటీసులు రాసి దాని తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లైని బట్టి విజయ్ దేవరకొండ కానీ, దీంట్లో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ కానీ, మంచు లక్ష్మి, అదితి అగర్వాల్, ఇట్లా చాలామంది సెలబ్రిటీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి రానా దగ్గుబాటి వీళ్ళంతా కూడా కొంతమంది దీంట్లో పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. వాళ్లకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు, ఒక పాన్ స్టార్గా పొందినటువంటి పేరుంది. కాబట్టి వాళ్ళ విషయంలో లీగల్గా స్టెప్స్ తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ కేసుని మేము నిలబడేటువంటి ప్రయత్నాలు చేస్తామన్నామంటూ సైబరాబాద్ పోలీసులు చెప్తా ఉన్నారు. వీళ్ళు జాతీయ స్థాయిలో అంటే భారతదేశ వ్యాప్తంగా పేరు పొందినటువంటి నటులు కాబట్టి వీళ్ళ విషయంలో మేము లీగల్ చర్యలు తీసుకునే ముందు
ఆ బెట్టింగ్ యాప్స్తో వీరికి ఉన్నటువంటి ఒప్పందాలు లేని తెలుగు రాష్ట్రాలలో బ్యాన్ ఉందని తెలిసినప్పటికీ ఈ తెలుగు రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని దీన్ని ప్రమోట్ చేశారా, లేదా పక్క రాష్ట్రంలో బ్యాన్ లేనటువంటి రాష్ట్రంలో దీన్ని ప్రమోట్ చేసి ఆ వీడియో కాస్త తెలంగాణలోకి వచ్చిందా అనే దానిపై కూడా అన్ని వైపుల నుంచి పరిశీలించి బెట్టింగ్ నిర్వాహకుల నుంచి మాకు క్లియర్ కట్గా రిప్లై వచ్చిన తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా ఈ పాన్ ఇండియా స్టార్స్ పైన ప్రొసీడింగ్స్కి సిద్ధమవుతామంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. ఒకసారి మియాపూర్ పోలీసులు నమోదు చేసినటువంటి నిందితుల వివరాలకు వెళ్దాము. దీంట్లో పాన్ ఇండియా స్టార్స్ ఎవరున్నారు, సినీ సెలబ్రిటీలు ఎవరున్నారు, వీరి పైన ఎలాంటి సెక్షన్స్ నమోదు చేశారన్న ఒక వివరాలకు వెళ్తే మియాపూర్ పోలీసులు బాధితుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన 318 క్లాస్ 4 112 రెడ్ విత్ 49 BNS 3 క్లాస్ A 4 TSGA 66 డి ITA 2008 యాక్ట్ ప్రకారంగా మొత్తం 25 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో పేరు చేర్చినటువంటి వ్యక్తి రాణా దగ్గుబాటి, రెండో వ్యక్తిగా ప్రకాష్ రాజ్, మూడో వ్యక్తిగా విజయ్ దేవరకొండ, నాలుగో నిందితురాలుగా మంచులక్ష్మి, ఐదో నిందితురాలుగా ప్రణీత, ఆరో నిందితురాలుగా నిధి అగర్వాల్. ఈ అనన్య నాగల్లా మిగతా వివరాలకు వెళ్తే వీరంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ 2 రకాలుగా పోలీసులు ఈ కేసుని విచారణ జరపనున్నారు. పాన్ ఇండియా స్టార్స్ విషయంలో యాప్ నుంచి వచ్చేటువంటి ఆ రిప్లైని బట్టి మేము ప్రొసీడింగ్స్లో భాగంగా ముందుకు వెళ్తాము. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నటువంటి అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్యరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావని, నేహా పతాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బుయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి. ముందుగా ఉన్నటువంటి 6 మంది పేర్లని పక్కన పెడితే సుప్రియతో కలిపి మొత్తం మియాపూర్ పోలీసులు 25 మంది వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. 25వ నిందితురాలుగా బండారు శేషాయన్ సుప్రీత పేరుని దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ 6 మందిలో పాన్ ఇండియా స్టార్స్, పెద్ద సినిమా హీరోలు, హీరోయిన్లు, ప్రస్తుతం పెద్ద కుటుంబాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళ విషయంలో చర్యలు తీసుకునేటప్పుడు వీళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఏంది, ఒప్పందాలు ఏంది, బ్యాండ్ రాష్ట్రంలో నిజంగానే వీళ్ళు ఒప్పందం చేసుకొని తెలంగాణలోనే మేము ప్రమోట్ చేయాలనుకున్నాం అన్నట్టుగా మాత్రం నిర్వాహకుల నుంచి ఈ లేఖ పోలీసులకు అందినట్టయితే ఇమ్మీడియట్గా విజయ్ దేవరకొండని, మంచులక్ష్మిని, రాణా దగ్గుబాటి, ప్రణీత, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్ వీళ్ళందరినీ కూడా డెఫినెట్గా ఈ లీగల్ చర్యల్లో భాగంగా ఈ కేసుని ఎదుర్కోవాల్సిందే అంటూ మాత్రం పోలీసులు అంటా ఉన్నారు. ఈ 5 విషయం, ఈ 6 విషయం, నిధి అగర్వాల్, ప్రణీత, మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణా దగ్గుబాటి, ఈ 6 విషయం పక్కన పెడితే, ఈ సెలబ్రిటీల విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నటువంటి అనన్య, సిరి హనుమంతు, శ్రీముఖి, విష్ణు సౌందర్యరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి వీళ్ళని రేపటి నుంచి మియాపూర్ పోలీస్ స్టేషన్కి పిలవబోతా ఉన్నాము. నోటీసులు అందజేశాము. ఈ 6 సెలబ్రిటీలు ఆ యాప్స్కి సంబంధించినటువంటి నిర్వాహకులను, ఈ 6 సెలబ్రిటీలను పిలిచి వాళ్ళ కంపెనీ ట్రేడ్ మార్క్ తోటి ప్రమోషన్ చేసి వాళ్ళే షూట్ చేసి వాళ్ళే ప్రమోట్ చేశారు. కాబట్టి వాళ్ళ కేసు దర్యాప్తు ఒక రకంగా ఉంటే, ఎక్కడో రిలీజ్ చేసినటువంటి ప్రమోషన్ యాప్ని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేతిలో పెట్టుకొని ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్ ద్వారా మీకు ఎక్కువ పెట్టుబడులు పెట్టి అధికంగా మీరు డబ్బులు సంపాదించవచ్చు అంటూ కూడా యాప్ని అడ్డు పెట్టుకొని తక్కువ రేటుకి వీళ్ళు కమిషన్ మాట్లాడుకొని దాని ద్వారా సోషల్ మీడియాలో ఈ ప్రమోషన్ చేసినటువంటి వీరందరిపైన కూడా త్వరలో చర్యలు తీసుకోబోతా ఉన్నాము. సేమ్ పంజాగుట్ట కేసులో పోలీసులు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారో మియాపూర్ కేసులో కూడా మిగతా నిందితులుగా ఉన్నటువంటి అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్యరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావని, నేహా పతాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బుయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత ఈ 6 మంది మినహా ఈ 19 మందిని రేపటి నుంచి మియాపూర్ పోలీస్ స్టేషన్కి పిలిపించి వీళ్ళు కమిషన్ బేస్ పైన పనిచేశారు, వీళ్ళ సొంత అకౌంట్లో ప్రమోట్ చేసుకున్నారు, దాని ద్వారా మిగతా వారికి షేర్ చేశారు. మీరు సొంతంగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, దీని ద్వారా మీకు డబ్బులు అధికంగా వస్తాయంటూ కూడా జనాల్ని ప్రొవోక్ చేసి, రెచ్చగొట్టి, డైవర్ట్ చేసి, వాళ్ళ మైండ్ని వాష్ చేసి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ గురి చేసి, వాళ్ళు
ఇమీడియట్ గా ఈ యాప్స్ వైపు మళ్లించి దాని ద్వారా ఈ డబ్బులని వీళ్ళు కమిషన్ రూపంలో తీసుకొని ఈ యాప్స్ కి ప్రమోషన్ చేసినటువంటి 19 మంది పైన రేపటి నుంచి మియాపూర్ పోలీసులు నోటీసులు అందజేసి పిలిపించి ఈ కేసులో విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధి ఉదయం విష్ణుప్రియ వచ్చింది, ఆ తర్వాత రీతు చౌదరి వచ్చింది. ఇద్దరిది కూడా పోలీసులు మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ మొబైల్ ద్వారానే మీరు ప్రమోషన్ చేశారు కదా అంటూ కూడా అది ఎవిడెన్స్ కిందికి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కి కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ 2 మొబైల్ని స్వాధీనపరచుకొని ఇద్దరిని విడివిడిగా క్వశ్చన్ చేస్తూ మీరు ఇంకా ఎక్కడెక్కడ ఈ ప్రమోట్ చేశారని ప్రచారం చేసినప్పుడు విష్ణుప్రియ మొత్తం 25 యాప్స్ కి నేను ప్రమోట్ చేశాను ఈ బెట్టింగ్ యాప్స్ అంటే కూడా స్వయంగా తనే పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. రీతి చౌదరి ఎంక్వైరీ ఇంకా సాగుతూ ఉంది. రీతు చౌదరి ఎన్ని యాప్స్ కి ప్రమోట్ చేసింది, ఎంత కమిషన్ తీసుకుంది, ఏ రూపంలో తీసుకుంది, ఇది ఇల్లీగల్ అని తెలిసినప్పటికీ కూడా మీరు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేయడం ఇది పెద్ద నేరం కిందికి వస్తుందనే దానిపై మాత్రం పంజగుట్ట పోలీసులు దీనిపైన విచారణ జరుపుతా ఉన్నారు. ఇటు సైబరాబాద్ విషయానికి వస్తే 19 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, 6 మంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. విజయ్ దేవరకొండ విషయంలో, ప్రకాష్ రాజు విషయంలో, మంచులక్ష్మి విషయంలో, నిధి అగర్వాల్, మిగతా ఇద్దరి విషయంలో కూడా పోలీసులు లీగల్ గా ప్రొసీడ్ అయ్యే ముందు యాప్స్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంది, గైడ్ లైన్స్ ఏంది, వీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి, ఏ రాష్ట్రంలో ప్రమోట్ చేయడానికి వారి నుంచి వీళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నారంటూ కూడా వీటన్నిటిపై కూడా లీగల్ గా మాకు ఆ యాప్స్ నుంచి వివరణ వచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్ ని బట్టి నిజంగానే విజయ్ దేవరకొండ తెలంగాణలో బ్యాన్ చేసిన తర్వాత కూడా ఆ విషయాన్ని తెలిసినా కూడా ఆ యాప్ ని నేను ప్రమోట్ చేస్తాను అంటూ మాత్రం ఒప్పందం చేసుకున్నట్టుగా యాప్స్ నుంచి ఏదైనా వివరణ పోలీసులకు అందితే విజయ్ దేవరకొండని త్వరలో మియాపూర్ పోలీస్ స్టేషన్కి పిలిపించి వివరణ తీసుకొని అతను చేసింది తప్పు అనేది కూడా అతనికి తెలుసు, అయినప్పటికీ దాన్ని ఇతను అగ్రిమెంట్ చేసుకొని తెలంగాణలో బ్యాన్ 2017లో బెట్టింగ్ యాప్స్ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ ని అమల్లోకి తీసుకొచ్చింది. అటువంటి విజయ్ దేవరకొండ ఇదే తెలంగాణలో ఈ యాప్ ని ప్రమోట్ చేసినట్టుగా అగ్రిమెంట్ ఈ వివరాలు బయటకు వస్తే మాత్రం డెఫినెట్ గా మియాపూర్ పోలీస్ స్టేషన్ కి విజయ్ దేవరకొండని పిలిచి అతని వివరణ తీసుకొని ఏ మొబైల్ డివైస్ ద్వారా, ఏ ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ఈ యాప్స్ అన్ని కూడా ప్రమోట్ చేస్తాడో అవన్నీ కూడా సీజ్ చేస్తామంటూ మాత్రం సైబరాబాద్ పోలీసులు చెప్తా ఉన్నారు. వర్షాలు. థ్యాంక్ యూ రవితేజ.